వెబ్సైట్ ఎగ్జామ్కు సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఆల్రెడీ మనం ఈ కోర్సులో 2 టాపిక్స్ అనేవి కవర్ చేసుకున్నాం. సో ఆ వీడియోస్ కనుక ఎవరు చూడకపోయి ఉంటే సో దాని యొక్క లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి ఒకసారి చూడండి. సో కమింగ్ టు ద టాపిక్, వెబ్సైట్ ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఈ వెబ్సైట్ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఏ ఎగ్జామ్కైనా ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది. సో ఆ ప్యాటర్న్ గురించి తెలుసుకోవడం వల్ల స్టూడెంట్స్ ఆ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి అండ్ ఆ ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్ మార్క్స్ ఎంత, సో ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ అనేవి మొత్తం ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లోనే క్లియర్ అవుతాయి. సో కాబట్టి ఎవరైతే బిగినర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కంపల్సరీగా ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ వెబ్సైట్ ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి తీసుకున్నాను. సో వీటిని కనుక మీరు తెలుసుకుంటే మీరు ఆల్మోస్ట్ ఈ ఎగ్జామ్కు సంబంధించిన ప్యాటర్న్ అనేది మొత్తం తెలుసుకున్నట్టే. సో అందులో ఫస్ట్ పాయింట్స్ వచ్చేసి ఎగ్జామ్ మోడ్ అండ్ సెకండ్ వన్ టైమ్ అండ్ టోటల్ క్వశ్చన్స్ అండ్ మార్క్స్ అండ్ సబ్జెక్ట్ వైజ్ వెయిటేజెస్ అండ్ కండక్టింగ్ లాంగ్వేజెస్. సో ఈ 5 పాయింట్స్ని కనుక మీరు అర్థం చేసుకుంటే ఈ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందో మీరు తెలుసుకున్నట్టే. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎగ్జామ్ మోడ్. సో ఎగ్జామ్ మోడ్ అంటే ఏ విధంగా అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో సో దాన్ని మనం ఎగ్జామ్ మోడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్కి మనం స్కూల్లో ఉన్నప్పుడు లేకపోతే మనం రీసెంట్గా రాసిన ఇంటర్ ఎగ్జామ్స్లో అయినా మనకు ఒక బుక్లెట్ ఇస్తారు, ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తారు అండ్ మనం ఆన్సర్స్ అనేవి రాసుకుంటూ పోవాలి. సో అది ఇంటర్మీడియట్ యొక్క ఎగ్జామ్ మోడ్. బట్ ఈ వెబ్సైట్ ఎగ్జామ్ విషయానికి వస్తే ఈ ఎగ్జామ్ మోడ్ అనేది మనకు సిబిటిలో ఉంటుంది. సో సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో సిబిటి అంటే ఈజ్ నథింగ్ బట్ ఆన్లైన్ ఎగ్జామ్ అన్నట్టు. సో ఈ ఎగ్జామ్ రాసే వాళ్ళకు ఒక సిస్టమ్ ఇస్తారు. సో ఆ సిస్టంలోనే మీరు ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. సో అదే ఎగ్జామ్ మోడ్. సో ఎగ్జామ్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ సిబిటి అంట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి టైం. సో ఈ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఎంత టైం ఇస్తారు అనేది కనుక చూస్తే మనకు 3 అవర్స్ ఉంటుంది. సో ఎగ్జామ్ టైం వచ్చేసి మనకు 3 అవర్స్ ఆఫ్ టైం అయితే ఉంటుంది. సో 3 అవర్స్లోనే ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ వాళ్ళ యొక్క క్వశ్చన్ పేపర్స్ అండ్ ఆన్సర్స్ అన్నిటిని అటెంప్ట్ చేసేయాలి. సో ఎగ్జామ్ టైం వచ్చేసి 3 అవర్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ కనుక మనం చూసుకుంటే టోటల్ క్వశ్చన్స్ అండ్ మార్క్స్. సో ఈ వెబ్సైట్ ఎగ్జామ్కు సంబంధించి టోటల్ క్వశ్చన్స్ ఎన్ని అండ్ టోటల్ మార్క్స్ ఎన్ని అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇదే చాలా ఇంపార్టెంట్ స్టేజ్ ఈ ప్యాటర్న్లో. సో టోటల్ క్వశ్చన్స్ అండ్ మార్క్స్. సో ఈ వెబ్సైట్ ఎగ్జామ్లో టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి, సో ఫస్ట్ క్వశ్చన్స్ గురించి చూద్దాం. సో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో. సో టోటల్ మనకు ఒక 160 క్వశ్చన్స్ అనేది ఉంటాయి. సో టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి అంటే ఈ వెబ్సైట్ ఎగ్జామ్లో మనకు కనపడే క్వశ్చన్స్ ఏంటంటే మొత్తం 160 క్వశ్చన్స్. అండ్ అదేవిధంగా మార్క్స్ కనుక చూసుకుంటే మార్క్స్ కూడా 160 మార్క్స్ అనేది ఉంటాయి. సో 160 క్వశ్చన్స్ 160 మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో 1 క్వశ్చన్ ఈక్వల్స్ టు 1 మార్క్. సో ఒక క్వశ్చన్ 1 మార్క్. సో టోటల్ 160 క్వశ్చన్స్ అండ్ 160 మార్క్స్. సో కాబట్టి ఈచ్ క్వశ్చన్ కంటైన్స్ 1 మార్క్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్. సో ఇప్పుడు మనం టోటల్ క్వశ్చన్స్ ఎన్నో తెలుసుకున్నాం. బట్ ఇప్పుడు ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో సబ్జెక్ట్ వైజ్గా మనం డివైడ్ చేస్తే ఫస్ట్ ఎంపీసీ. సో ఎంపీసీ వాళ్ళు ఈ ఎగ్జామ్ రాస్తారు అండ్ అదేవిధంగా బైపీసీ వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాస్తారు. సో సబ్జెక్ట్ వైజ్గా మనం డివైడ్ చేస్తే ఫస్ట్ ఎంపీసీ వాళ్ళకి ఈ ఎగ్జామ్ అనేది 4 సబ్జెక్ట్లో కండక్ట్ చేస్తారు. సో టోటల్ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ బైపీసీ వాళ్ళకు కూడా 4 సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ వెబ్సైట్ ఎగ్జామ్లో. సో 4 సబ్జెక్ట్స్లో ఫస్ట్ మనం మ్యాథ్స్ గురించి చూద్దాం. సో మ్యాథ్స్ ఏ. సో మ్యాథ్స్ ఏ నుంచి మనకు 40 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ అదేవిధంగా మ్యాథ్స్ బి. సో మ్యాథ్స్ బి విషయానికి వస్తే ఇందులో కూడా 40 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఫిజిక్స్ ఉంటుంది కదా. సో ఫిజిక్స్ నుంచి మనకు ఇంకో 40 క్వశ్చన్స్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ నుంచి కూడా 40 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది ఎంపీసీ వాళ్ళకి. సో ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఎంపీసీ వాళ్ళకి 4 సబ్జెక్ట్స్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అండ్ అందులో మ్యాథ్స్ 1, మ్యాథ్స్ ఏ, బి, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో మ్యాథ్స్ ఏ నుంచి 40 క్వశ్చన్స్, మ్యాథ్స్ బి నుంచి 40, ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 40. ఇది ఎంపీసీ వాళ్ళకి. అండ్ అదేవిధంగా బైపీసీ వాళ్ళ కనుక చూసుకుంటే వీళ్ళకు కూడా 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో అదే మెయిన్ సబ్జెక్ట్స్. సో ఈ 4 సబ్జెక్ట్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి బాటనీ. సో బాటనీ నుంచి మనకు 40 క్వశ్చన్స్. సో అదేవిధంగా జూవాలజీ,
సో జూవాలజీ నుంచి కూడా ఒక 40 క్వశ్చన్స్, అండ్ నెక్స్ట్ ఫిజిక్స్, సో ఫిజిక్స్ నుంచి 40 క్వశ్చన్స్, అండ్ అదేవిధంగా కెమిస్ట్రీ, సో కెమిస్ట్రీ నుంచి కూడా 40 క్వశ్చన్స్. సో ఇది బైపీసీ వాళ్ళకి. సో ఎంపీసీ వాళ్ళకైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అండ్ బైపీసీ వాళ్ళకి బాటనీ, జూవాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో వీళ్ళకి టోటల్ ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 40 క్వశ్చన్స్, వీళ్ళకి కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 40 క్వశ్చన్స్. సో టోటల్ 160 క్వశ్చన్స్, సో వీళ్ళకి 160, వీళ్ళకి 160. సో ఇది ఈ సబ్జెక్ట్స్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి, అండ్ ఒక క్వశ్చన్ 1 మార్క్ కాబట్టి 160 క్వశ్చన్స్, 160 మార్క్స్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి కండక్టింగ్ లాంగ్వేజెస్. అంటే ఈ ఎగ్జామ్ అనేది మనకు ఏ లాంగ్వేజెస్లో కండక్ట్ చేస్తారు అనేది. సో మన తెలుగు స్టేట్స్లో అయితే తెలుగు లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో కాబట్టి తెలుగు, సో ఈ ఎగ్జామ్ అనేది మనకు తెలుగులో కండక్ట్ చేస్తారు, అండ్ అదేవిధంగా ఇంగ్లీష్. సో ఈ 2 లాంగ్వేజెస్లో ఈ క్వశ్చన్ యొక్క పేపర్ అనేది ఉంటుంది. సో మనకు తెలుగులోనూ ఉంటుంది అండ్ ఇంగ్లీష్లోనూ ఉంటుంది. సో మన 2 స్టేట్స్లో ఈ 2 లాంగ్వేజెస్ పాపులరే కాబట్టి కంపల్సరీగా మన తెలుగు ఉంటుంది, అండ్ చాలామందికి ఇంగ్లీష్ మీడియం కూడా చదువుతారు కాబట్టి ఇంగ్లీష్ కూడా ఉంటుంది. సో ఈ 2 లాంగ్వేజెస్లో ఈ పేపర్ అనేది వస్తుంది. ఇది ఈ వెబ్సైట్ ఎగ్జామ్కు సంబంధించి ప్యాటర్న్ అనేది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం.